నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్. తిరుపతి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే దానిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల మండలాల పునర్విభజనలో ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడం బాధాకరమన్నారు. గూడూరు డివిజన్ను నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారని, గూడూరు పరిధిలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలను శ్రీకాళహస్తి డివిజన్లో చేర్చే ప్రయత్నం జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వెంకటగిరి స్వతంత్ర రెవెన్యూ డివిజన్ గా ఎదగడానికి పూర్తి అర్హతలు ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే వెంకటగిరి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలకంగా దోహదపడతారని రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే పాలనా సౌలభ్యం పెరగడంతో పాటు ప్రజల అభీష్టం నెరవేరుతుందని పేర్కొన్నారు. ప్రజల దీర్ఘకాల విన్నపాన్ని గౌరవించి స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని ఆయన కోరారు. వెంకటగిరి చరిత్ర, భౌగోళిక పరిధి, రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న జనాభా తదితర అంశాలు అన్ని డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కానీ, మండలాల సరిదిద్దుబాటు కానీ చేస్తాము. దానికి ఒక మంత్రివర్గ కమిటీ వేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు ఈ కమిటీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరిస్తాము అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ సేకరణ వెంకటగిరిలో జరగల. మొన్న వాకాడులో ఉన్నప్పుడు అడిగిన అక్కడ కూడా అక్కడికి ఎవరు రాలేదు. సరే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారి నాయకుల ద్వారా అయినా ప్రజాభిప్రాయం సేకరించి అన్నమాట ఆఫీసర్లు చేయాలనుకున్నది మళ్ళా ప్రజల ద్వారానో ప్రజాప్రతినిధులతో తెలియజేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఇది ప్రజల కోరిక, ఇది చంద్రబాబు నాయుడు గారి హామీ. నిజంగా ఇప్పుడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా లేదా అని కనుక్కుంటే బాగుంటుందేమో. కానీ చాలా వరకు ఇది జరిగిపోయింది. అందుకని వెంకటగిరి మున్సిపాలిటీ 3 మండలాలు ఇంకా గూడూరు డివిజన్లో ఉండవు, తీసుకువెళ్లి కాళహస్తిలో పెడతాము అని పేపర్ ద్వారా చూడటం జరిగింది. అంటే ప్రజాభిప్రాయం అన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏంటి అనే విషయాలు ప్రజల దగ్గర సేకరించాలి. ఆఫీసర్లు సాధ్యాసాధ్యాలు చూడాలి. మన ప్రజాప్రతినిధి గారు ఉన్నారు, వారి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారేమో, లేదా ఆయనైనా కురుగొండ రామకృష్ణ గారు మాకు ఇది కావాలి, మాకు ఇది ఇబ్బంది అవుద్ది, మా ప్రజలు ఇది కోరుకుంటున్నారు
అని అనటం నేనెక్కడా వినలా. వెంకటగిరి మున్సిపాలిటీ 3 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు ఎంతో కాలంగా గూడూరులో ఉన్నాం. గూడూరుని నెల్లూరులో కలపాలనుకుంటున్నారు. అక్కడ ప్రజలు ఇష్టమా లేదా నిర్ణయం జరిగింది, హామీ ఇచ్చారని. మమ్మల్ని తీసుకుని మళ్ళా ఎందుకు కళాశాలలో పెట్టాలి? అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక డివిజన్ అవడానికి అర్హత ఉంది. ఇక్కడే ఎందుకు పెట్టుకోరు? మన ప్రజాప్రతినిధిగా రామకృష్ణ గారిని కూడా కోరుతున్నా, మీరు పైన చెప్పి, ఎందుకంటే ఇంకా ప్రాసెస్లోనే ఉంది, సమయం ఉంది. ఇది ఒక మంచి అవకాశం. ఇంకా డెవలప్ అవ్వడానికి మున్సిపాలిటీ అయినా నెక్స్ట్ ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయితే డెఫినెట్ గా డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది. ఇది ఒక మంచి అవకాశం. మా పార్టీ అనే కాదు, ఇక్కడ ప్రజలందరి తరఫున మన ప్రజాప్రతినిధిని కోరుతుందా, ఆయన మంచి మనసు చేసుకుని ఇది ఇక్కడ డివిజన్ వచ్చేట్టు చూడమని, అలాగే గవర్నమెంట్ని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వాల, ఎక్కడ చెప్పాలా, ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా. పేపర్లో వచ్చిన వార్తను బట్టి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏదేమైనా వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఇక్కడే రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తామని, చేస్తే బాగుంటుంది, అది ఇక్కడ ప్రజల యొక్క అభీష్టం అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.